ఆరుగాలం శ్రమ అకాల వర్షానికి కరిగిపోయింది. వడగంట్ల వాన కడగంట్లను మిగిల్చింది. కొద్ది రోజుల్లో పంట చేతికొస్తోందని కొందరు, రేపో మాపో కోతలను చేపట్టాలనుకున్న అన్నదాతల ఆశలు గాలి వానకు నేల కొరికాయి. ఇటీవల ఈదురుగాలులతో కురిసిన వర్షం అరటి రైతులకు శాపంగా మారింది. ఏడాది కాలం శ్రమించి పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి విపత్తు కారణంగా రైతన్నలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో అరటి రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఈదురుగాళ్లతో కూడిన అకాల వర్షం కారణంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో వందలాది ఎకరాల అరటి తోటలు నేలకొరిగాయి. కొద్ది రోజుల్లో పంట చేతికొస్తుంది అని ఎంతో ఆశగెదురు చూస్తున్న రైతుల ఆశలు ఆవిరైపోయాయి. ఈ ఏడాదైనా లాభాలొస్తాయని ఆశిస్తున్న తమకు నిరాశ ఎదురైందంటున్నారు రైతులు. పంట బాగుంది అనుకున్న సమయంలో ప్రకృతి వల్ల నష్టపోతున్నామని, అంతా బాగుంటే సరైన ధర లేక పెట్టిన పెట్టుబడి కూడా రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్నారు రైతులు. నాది అరటి తోట మొత్తం 3 ఎకరాలు వేసానండి. ఎకరానికి 850 అలా వేస్తాండి. మొదలు వాసం ఖరీదు వచ్చి 70 రూపాయలు అవుద్దండి. పంటకి మొత్తం పెట్టుబడి పెడితే 60,000 దాకా అవుద్దండి. అది మొత్తం చెట్టు ఈనేసి ఇంకా ఒక 25 రోజుల్లో కొత్త గెల మొత్తం అంతా వాసం వేసింది కూడా నేలకి వేసిందండి. వ్యవసాయ శాఖ అధికారులు వచ్చండి పంట ఎంత నష్టం వచ్చిందో అది ఏ నష్టానికి నమోదు చేసుకున్నారండి. పంట నష్టాన్ని నమోదు చేసుకున్నారు. ఒక ఎకరం అరటి సాగుకు సుమారుగా 60 నుంచి 70 వేల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తోందంటున్నారు రైతులు. తీరా పంటొచ్చే సమయంలో ఈదురుగాళ్లు, భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోతున్నామని చెబుతున్నారు. రైతే రాజు నినాదం నుంచి రైతు కేవలం శ్రామికుడిగా మారిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కష్టపడి పంట పండిస్తే చివరకు ప్రకృతి కూడా తమకు సహకరించడం లేదంటున్నారు. గాలివాన బీభత్సానికి పంట మొత్తం నేల కొరిగింది. ఇప్పుడు దాన్ని తీసివేయటం తప్ప మరో దారి లేదంటున్నారు రైతులు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా ఇప్పటికే పంట నష్టపోయిన తమకు ఇప్పుడు దాన్ని తొలగించేందుకు మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోందంటున్నారు రైతులు. రైతే రాజు అని అందరూ అంటూ ఉంటారు. కానీ నిజానికి ఇది రైతు రాజు అనే మాట అవాస్తవం అనేది ఇదే నిదర్శనం అండి. మొన్న ఎంతో సంవత్సర కాలం నుంచి కష్టపడి రాత్రనగా పగలనగా ఎంతరో రైతులు పాముకోట్లకి ఇలాంటి వాటికి గురవుతూ ఉండి వ్యవసాయాలు చేస్తూ ఉంటారు. అలాంటిది ఒక్కసారిగా మొన్న 10 నిమిషాల అకాల వర్షం గాలి రావడంతో ఇలా ఒక్కసారిగా అరటి తోట మొత్తం సంవత్సరం పండించిన పంట అంతా నేలపాలయ్యింది. నేను ఒక్కడే కాకుండా రైతులందరూ కూడా ఇలా ఎంతో కష్టపడి వ్యవసాయాన్ని సాగు చేస్తూ ఉంటారు. సరిగ్గా పంట చేతికొచ్చే సమయానికి ఇలాగే గాలిపాలు అవ్వడం లేక అకాల వర్షాలు వచ్చి పంట మునిగిపోవడం జరుగుతూ ఉంటది. ఇలాంటి సమయాల్లో ప్రభుత్వం దీనిని గుర్తించి రైతుల్ని ఆదుకుంటూ ఉండాలి. అంతే తప్ప ఆ పాలన వాళ్ళని వదిలేద్దామన్నట్టుగా రైతుల్ని వదిలేస్తే రైతులు అప్పుల బారిలో మునిగిపోవడం తప్ప ఎలాంటి విధిగాని కూడా లెగలేరు. అయితే అరటి పంట దెబ్బతిన్న రైతుల వివరాలు అధికారులు సేకరించారని, నష్టం వాటిల్లిన రైతులకు నివేదిక ఆధారంగా పంట నష్టపరిహారం అందిస్తే కొంత చేయూతినిచ్చినట్టుగా అవుతుందంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అరటి రైతులను ఆదుకునే విధంగా ప్రణాళికలు చేపట్టాలని రైతులు వేడుకుంటున్నారు. అది అరటి తోట సాగు చేస్తుంటాను 3 ఎకరాలు. ఇలా గాలి మొన్న వాతావరణం అకాల వర్షాల వల్ల తుడిగాలు తిప్పి అరటి తోట పడిపోయిందండి గాలికి. మేము ఆల్రెడీ మొత్తం కర్ర వేసుకుని వాసం వేసుకున్నామండి. వాసం వేసినా సరే కానీ గాలి చుడి తిప్పడం వల్ల నష్టపోయామండి. నేనే కాదండి, అలాగా చుట్టుపక్కల రైతులందరూ, ఈ ఏరియాలో మొత్తం రైతులందరూ కూడా 100 ఎకరాలు ఉంటదండి. ఇంచుమించు అలాగా పాడైందండి. టైమ్ ఛానల్ వాళ్ళు వచ్చి మా అరటి తోటలో చూసి ఒక తెలియపరచగా 2 రోజుల తర్వాత గవర్నమెంట్ వారు వచ్చి సచివాలయం ద్వారా వచ్చిండి ఫోటోలు అవి తీసుకుని ఇలా చుట్టుపక్కల రైతులందరూ 50 ఎకరాల అందరూ వాళ్ళు వచ్చి చూసుకుని ఫోటోలు తీసుకుని వెళ్ళారండి. ఈ విధంగా నష్టపోతున్నామండి. వాళ్ళు తెలియపరిచారు కాబట్టి మాకు అరటి తోట రైతులకి నష్టపరిహారం ఇచ్చగలరండి. ఈ అకాల వర్షాల వల్ల, గాలి వల్ల వచ్చిన వాతావరణానికి ప్రభుత్వం సహకారం చేయగలరని ద్వారాగా తెలియపరుస్తున్నాను. చేతికొచ్చిన పంటలు కాపాడుకునేందుకు అన్నదాతలు పడుతున్న బాధలు వర్ణనాతీతం. ఆరుగాలం కష్టించి పండించిన పంటలు చేతికంది అమ్ముకునేదాకా రైతులకు ఇబ్బందులే. ఒకవైపు ప్రకృతి ప్రతాపం, చీడపీడలతో పంట దిగుబడులపై ప్రభావం చూపుతుంటే, మరోవైపు పంట పండించిన గిట్టుబాటు ధర లేక రైతులు ఆర్థికంగా కుదేలవుతున్నారు. ఈ పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వం రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది.